హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీతో మనం చనిపోయాక మన కుటుంబంలో కానీ మన బంధువుల్లో కానీ చుట్టుపక్కల కానీ ఏం జరుగుతుందో మీతో షేర్ చేసుకుంటాను. వీడియో చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. స్కిప్ చేయకుండా మొత్తం చూసేయండి. మరణానంతరం మన అంత్యక్రియలు జరిగిన తరువాత ఏం జరుగుతుందో ఎప్పుడైనా ఆలోచించారా? మనం చనిపోయిన కొద్ది గంటల్లో రోదన ధ్వనులన్నీ పూర్తిగా సద్దుమణుగుతాయి. కుటుంబ సభ్యులేమో బంధుమిత్రుల కోసం హోటల్ నుండి భోజనం తెప్పించడంలో నిమగ్నమవుతారు. నీ మనవలు మనవరాళ్ళు ఆటపాటల్లో మునిగిపోతారు. యువతి యువకులు జంట రొమాంటిక్గా ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ పరస్పరం ఫోన్ నంబర్లు ఎక్స్చేంజ్ చేసుకుంటారు. మరికొందరు దగ్గరలో ఉన్న టీ షాపులలో టీ తాగడానికి బయటికి వెళ్ళిపోతారు. అప్పటి వరకు ఆప్యాయత ఒలకబోసిన పక్కింటాయన శ్రాద్ధకర్మల సందర్భంగా వదిలిన పిండోదకం విస్తరాకులు తన ఇంటి ముంగిట పడ్డాయని గొడవకి దిగుతాడు. ఈలోగా దగ్గరి బంధువు ఒక ఆయన ఆఫీసులో సెలవు దొరకలేదని, అందుకారణంగా అంత్యక్రియలకు హాజరవ్వలేకపోయానని కుటుంబ సభ్యులతో మొక్కుబడిగా వాపోతాడు. మరుసటి రోజు వెళ్ళిపోయిన వాళ్ళు వెళ్ళిపోగా మిగిలిన వాళ్ళలో ఒక ఆయన మధ్యాహ్న భోజనాల్లో ఉప్పు ఎక్కువైందని అలుగుతాడు. మరొక ఆయన దానికి వత్తాసు పలుకుతాడు. నువ్వు జీవితాంతం ఒళ్ళు హోనం చేసుకొని కడుపు కట్టుకొని కూడబెట్టిన కోట్లు విలువ చేసే ఆస్తుల్ని పంచుకునే విషయంలో నీ పుత్రరత్నాలు గొడవకి దిగుతారు. నీ అంత్యక్రియలకు ఎవరెంత ఖర్చు పెట్టారో అనా పైసలతో సహా లెక్కలేసి వాటాలు తేల్చుకుంటారు. అప్పటికింకా నువ్వు చనిపోయి 4 రోజులు కూడా కాలేదు. మెల్లగా బంధుమిత్రులందరూ ఒక్కొక్కరుగా జారుకుంటారు. విదేశాల నుంచి వచ్చిన బంధువులైతే 11వ రోజు తర్వాత తిరుగు ప్రయాణానికి ఇప్పటి నుంచే రహస్యంగా ప్రణాళిక సిద్ధం చేసుకుంటారు. నువ్వు పోయిన విషయం తెలియక నీ ఫోన్ నంబరుకు వచ్చే ఫోన్లన్నీ నీ కొడుకో నీ కూతురో విసుగ్గా ఆన్సర్ చేస్తూ ఉంటారు. కుదిరితే నీ ఆస్తిపాస్తులు రావలసిన బాకీల గురించి తెలివిగా కూపీలాగుతారు. అంతలో తమ ఎమర్జెన్సీ లీవ్ అయిపోవడంతో కొడుకులు కూతుళ్ళు నీ భార్యను ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోతారు. నెల తిరగక ముందే మీ జీవిత భాగస్వామి టీవీలో వస్తున్న కామెడీ షో చూస్తూ పగలబడి నవ్వడం జరుగుతుంది. అంతకుముందే అన్నదమ్ములు అక్కా చెల్లెళ్ళు యథాతథంగా సినిమాలు షికార్లు తిరగడం మొదలు పెడతారు. మొత్తంగా నెలలోపే నీ చుట్టూ ఉన్నవారు, నీకు అత్యంత ఆత్మీయులు, నువ్వు లేకుండా బతకలేమన్న వాళ్ళు అందరూ తమ విధుల్లో ఎంతగా మునిగిపోతారంటే నువ్వనే వ్యక్తి తమ జీవితంలో ఉన్నావనే విషయమే మర్చిపోయేంతగా. ఒక పండుటాకు ఒక మహావృక్షం నుండి ఎంత సునాయాసంగా ఎంత వేగంగా రాలిపోతుందో అంతే వేగంగా నీ వారు అనుకున్న అందరి స్మృతి పదంలోంచి నువ్వు కనుమరుగైపోతావు. నీ మరణానంతరం కూడా అవే పండగలు అవే పబ్బాలు ఒకదాని వెంట మరొకటి వస్తూనే ఉంటాయి. నువ్వు ఎంతో ప్రేమగా పెంచుకున్న నీ పెంపుడు జంతువులు మరో యజమానిని వెతుక్కుంటాయి. అంతలో నీ సంవత్సరికాలు రానే వస్తాయి. నీ పెళ్లి కంటే ఆడంబరంగా జరిగే ఆ తంతును చూసి ఆనందించడానికి నువ్వు ఉండవు కదా. నీ జ్ఞాపకార్థం అతిథులకు పంచబోయే స్టీలు శాల్తీలు అత్యంత తక్కువ ధరకు ఎక్కడ దొరుకుతాయో అన్న విషయంపై కొడుకులు కోడళ్ళ మధ్య పెద్ద చర్చే జరుగుతుంది. ఈ కార్యక్రమంలో నీకు ఈ లోకానికి పూర్తిగా సంబంధం తెగిపోయినట్లే. నీ గురించి మాట్లాడుకునేవారు కానీ నేను తలుచుకునేవారు కానీ దాదాపుగా ఉండరు. ఈ విషయం గురించి మరింత వివరంగా అర్థం కావాలనుకుంటే 2023లో విడుదల అయిన పవన్ కళ్యాణ్ గారి బ్రో సినిమాలో చూడొచ్చు. ఆ సినిమాలో సాయి ధరమ్ తేజ్ గారు చనిపోయినప్పుడు తన ఇంట్లో వాళ్ళు చాలా బాధపడతారు. ఇంట్లో అన్ని సమస్యలు తీర్చేవాడు, అందరి బాగోగులు చూసేవాడు చనిపోవడంతో సర్వం కోల్పోయినంతగా బాధను అనుభవిస్తారు. తరువాత తన తమ్ముడికి ఆఫీస్ నుండి మెయిల్ రావడంతో అతను వెళ్ళిపోతాడు. దాని తరువాత కొన్నాళ్లకు తన చెల్లెలికి సాఫ్ట్వేర్ జాబ్ రావడంతో
ఆమె కూడా జాబ్లో జాయిన్ అవ్వడానికి వెళ్ళిపోతుంది. ఇలా ఆ ఇంట్లో 100 రోజులు గడిచేలోపు సాయిధరం తేజ్ని అందరూ మర్చిపోతారు. ఇలాగే నీవు చనిపోయిన తర్వాత కూడా మీ అమ్మకు నువ్వు గుర్తుకు రావాలంటే ఆమె ఏ అమ్మ దగ్గరో పాలు తాగుతున్న పిల్లాడినైనా చూడాలి. లేదా నాన్నకి నువ్వు గుర్తుకు రావాలంటే ఏ కొడుకు తన తండ్రిని బైకు మీద ఎక్కించుకుని వెళ్తుండడమైనా చూడాలి. అక్కకు, చెల్లికి, తమ్ముడికి నువ్వు గుర్తుకు రావాలంటే ఎవరైనా ఆకతాయిలు వాళ్ళని ఏడిపించాలి. లేదా రాఖీ పండగ అయినా రావాలి. ఇలా ఏదో ఒక సంఘటన వస్తే కానీ నీవు వారికి గుర్తుకు రావు కదా. ఈ విషయంలో స్త్రీలు కానీ పురుషులు కానీ ఎవరైనా సరే ఇన్నాళ్ళు మీరు పాకులాడింది ఎవరి కోసం, దేనికోసం తెగ హైరానా పడిపోయావు? ఎందుకని అందరి మీద కక్ష సాధించావు? నువ్వు కట్టించిన భవనంలో నివసించే వారు సైతం నీ ఉనికి మర్చిపోయారంటే నీ తపనకు తాపత్రయానికి ఏమన్నా అర్థం ఉందా? చివరగా నేను చెప్పేది ఒకటే, మన జీవితం గాల్లో ఉన్న దీపం లాంటిది. అది ఎప్పుడైనా ఆరిపోవచ్చు. కాబట్టి నీ జీవితంలో ఒకరి మీద ద్వేషం, ఈర్ష్య, కక్షలు వదిలేసి ప్రేమలు, ఆప్యాయతలు మధ్య బ్రతకండి. అప్పుడే మీరు మీ జీవితానికి ఒక అర్థం ఇవ్వగలరు. ఇది మీ ఆప్తుడైన నేను మీకిచ్చే సందేశం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియోలు మీకు నోటిఫికేషన్లో రావాలంటే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. లవ్ యూ ఆల్.